హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా కమ్మగా ఉండే బెండకాయ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఒక్కసారి బెండకాయతో ఇలా కొత్తగా ట్రై చేయండి. రుచి చాలా చాలా బాగుంటుందండి. ఇలా చేసిన కర్రీతో 2 ముద్దలు అన్నం ఎక్కువనే తింటారండి. అంత కమ్మగా ఉంటుందండి. రుచి అయితే భలేగా ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. బెండకాయ ఇష్టం లేని వాళ్ళకు ఇలా చేసి పెట్టండి. వేడి వేడి అన్నంతో రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బెండకాయ కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఇక్కడ నేను ఉల్లిపాయ కాడలు వేసుకున్నానండి. ఇలా కాడలు వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 9 నుంచి 10 దాకా వెల్లుల్లి వేసుకోవాలండి. ఇలా వెల్లుల్లి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ ఏమి వేసే అవసరం లేదు. ఉల్లిపాయలో వాటర్ ఉంటాయి కదా, అదే సరిపోతుంది. ఇక్కడ నేను బెండకాయని తీసుకున్నానండి. 1/2 కేజీ బెండకాయలని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు బెండకాయల్ని కట్ చేసుకోవాలండి. ఇలా నేను ఒక బెండకాయలో ఇలా 2 చేసుకోవాలండి. 2 లేదా 3 ముక్కల దాకా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో అన్ని మసాలాలు వేసుకుందాము. 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. ఇలా మసాలాలు వేసుకొని చేసుకోవడం వల్ల రుచి చాలా బాగా వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకోవాలండి, వేయించిన జీలకర్ర పొడి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టుకుంటే బెండకాయలకు మసాలా బాగా పట్టి రుచి బాగా వస్తుందండి కర్రీకి అయితే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నాకు కాస్త ఉప్పు తక్కువ అనిపిస్తుందండి. మళ్ళీ కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో మెంతులు వేసుకోవాలండి. ఒక 10 దాకా వేసుకోవాలి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. దీంట్లో కలోంజీ సీడ్స్ వేసుకోవాలి 1/2 టీ స్పూన్ దాకా. కలోంజీ సీడ్స్ అంటే ఆనియన్ సీడ్స్ అండి. అవి లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మసాలా పెట్టుకున్న బెండకాయ ఉంది కదండి, బెండకాయ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి మంటను. ఇలా చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు మసాలా అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, మసాలా కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని బెండకాయ కూడా సగం వరకు ఫ్రై అయిపోయింది మొత్తం. ఇలా బెండకాయ కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత నేను ఉల్లిపాయలో పైన ఉంటుంది కదండి, పైన వచ్చే దాన్ని ఇలా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి పై పొరను. ఇలా ఉల్లిపాయలు టమాటాలు వేసుకొని చేసుకోవడం వల్ల ఈ కర్రీకి అయితే రుచి అద్భుతంగా ఉంటుందని, నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకోండి, చక్కగా అన్నం మొత్తం తినేస్తారు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో లేదంటే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. బెండకాయ టమాటో ఉల్లిపాయ మొత్తం మగ్గిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉడికిపోయండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ బెండకాయ కర్రీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, ఇలా ప్రెస్ చేస్తేనే తెలుస్తుంది మెత్తగా ఉడికిందో. చాలా మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. వేడి అన్నంలో తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే రెసిపీ అండి. చాలా సింపుల్గా అవుతుంది. ఇక్కడ నేను వేడి అన్నంతో బెండకాయ కర్రీ వేసుకొని తింటే రుచి అయితే చాలా బాగుంటుందండి. నోట్లో నీరూరుతాయి, అంత బాగుంటాయి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.